రాముడి మాటే మా బాట, సుపరిపాలనకు రామరాజ్యమే ప్రేరణ, అధర్మంగా వస్తే ఇంద్రప్రస్థమైన వద్దని శ్రీరాముడు అన్నాడు. అధికారులు దీన్ని గుర్తించుకోవాలి. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చాం. ఈ ఫలితాలు నేడు మన కళ్ళ ముందున్నాయి. 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు. ప్రజలు చెల్లించే ప్రతి పైసా వారి సంక్షేమానికి. సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రం. ఆధునిక పన్ను వ్యవస్థే దీనికి లక్ష్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. దేశంలో అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభించారు. రాష్ట్రానికి తలమానికం నాసిన్ టీడీపీ టైంలో శ్రీకారం, ఇప్పుడు ప్రారంభం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సుపరిపాలనకు రామరాజ్యమే అసలైన నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశానికి ఆధునిక పన్ను వ్యవస్థను అందించడమే కస్టమ్స్ పరోక్ష పన్నుల మాదక ద్రవ్యాల నియంత్రణ జాతీయ అకాడమీ లక్ష్యమన్నారు. అయితే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో ఏర్పాటైన దేశంలోని అతిపెద్ద నాసిన్ క్యాంపస్ను ఆయన నిన్న ప్రారంభించారు.